హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాం కదా, అందులో 7 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసాము. మీరు ఎవరైనా సరే ఆ వీడియోస్ని వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి. మనం కోడింగ్ అనేది బేసిక్స్ నుంచి డెప్త్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా తెలుసుకుంటున్నాం. ఓకే, సో ఈరోజు ప్రోగ్రామ్ 8th ప్రోగ్రామ్. ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్. అంటే యూజర్ మనకి ఒక ఇయర్ ఇస్తాడు. ఓకే, ఎంటర్ ఇయర్ అని అడిగితే ఒక ఇయర్ ఇస్తాడు. ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అని మనం ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఒకసారి శాంపుల్ ఇన్పుట్ చూడండి. ఎంటర్ ఇయర్ 2032 అని ఇస్తే మనకి అవుట్పుట్ లీప్ ఇయర్ అని వచ్చింది. ఎందుకు? 2032 అనేది లీప్ ఇయర్. ఓకే, ఏదైతే నెంబర్ మనకి 4తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ని మనము లీప్ ఇయర్ అంటాం. అంతేనా? సో 2032 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనకి దీన్ని మనం ఏమంటాం? లీప్ ఇయర్ అంటాం. ఎంటర్ ఇయర్ అని అడిగితే యూజర్ నాకు 2100 అని ఇచ్చాడు. నాట్ ఏ లీప్ ఇయర్ అని వచ్చింది. 2100 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది, కానీ అది లీప్ ఇయర్ కాదు. ఎందుకంటే మనకి లీప్ ఇయర్కి ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే ఏదైతే నెంబర్ 100తో డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్ 400తో కూడా డివిజిబుల్ అయితేనే మనం దాన్ని లీప్ ఇయర్ అంటాం. ఓకే, అంటే ఇక్కడ నాకు 2100 అనేది 100తో డివిజిబుల్ అవుతుంది, కానీ 400తో డివిజిబుల్ అవ్వదు. ఓకే, కాబట్టి మనం దాన్ని లీప్ ఇయర్ అనం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఎంటర్ ఇయర్ అని అడిగితే 2400 అన్నాడు. 2400 అనేది 100తో డివిజిబుల్ అవుతూ 400తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మనకి అవుట్పుట్ అనేది లీప్ ఇయర్ వస్తుంది. లీప్ ఇయర్ అంటే సింపుల్గా 4తో డివిజిబుల్ అయితే దాన్ని లీప్ ఇయర్ అనం. ఓకే, 4తో డివిజిబుల్ అయిన 900 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం లీప్ ఇయర్స్ అంటాం. అంటే 2032, 2036, 2040 ఇవన్నీ 4తో డివిజిబుల్ అవుతాయి. అండ్ దెన్ 900 ఇయర్స్ కాబట్టి వాటిని మనము లీప్ ఇయర్ అంటాం. ఓకే, కానీ ఏవైతే 100 ఇయర్స్ ఓకే ఉన్నాయో అవి మనకి 100తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి అవి 400తో కూడా డివిజిబుల్ అయితేనే మనం లీప్ ఇయర్ అంటాం. ఓకే, 2100, 2200, 2300, 2400. ఓకే, ఈ 3 కూడా నాన్ లీప్ ఇయర్స్. 2400 అనేది ఏంటి అంటే లీప్ ఇయర్. ఈ 3 కూడా నాన్ లీప్ ఇయర్స్. ఈ 2400 అనేది లీప్ ఇయర్. అంటే మనకి లీప్ ఇయర్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. అలానే ఎవ్రీ 100 ఇయర్స్కి ఆ 100th ఇయర్ అనేది లీప్ ఇయర్ కాదు, మళ్ళీ 400 ఇయర్స్ తర్వాత మాత్రమే ఆ లీప్ ఇయర్ అనేది వస్తుంది. కాబట్టి 100తో డివిజిబుల్ అయిన నెంబర్ అనేది 400తో కూడా డివిజిబుల్ అయితేనే మనం లీప్ ఇయర్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి 2100, 2200, 2300 ఈ 3 కూడా 100తో డివిజిబుల్ అవుతాయి, కానీ 400తో డివిజిబుల్ అవ్వవు. కాబట్టి మనకి ఈ 3 లీప్ ఇయర్స్ కాదు, కానీ 2400 అనేది మనకి లీప్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు మనకి దీనికి కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకే, సో మనకి ఏమని చెప్పుకున్నాం? ఫస్ట్ కండిషన్ ఏంటి? 4తో డివిజిబుల్ అయితే మనకి అది లీప్ ఇయర్. 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే మనం అక్కడ ఏం వెరిఫై చేయాలి? 4తో డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ 0 వస్తే దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. అప్పుడు మనం ఏ ఆపరేటర్ యూజ్ చేయాలి? మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేయాలి. అంతేనా? సో లెట్స్ సే యూజర్ నాకు n అనే వేరియబుల్లో ఇచ్చాడు అనుకోండి 2032 అనేసి. అప్పుడు మనం n రిమైండర్ 4 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. n రిమైండర్ 4 అనేది మనకి 0 వస్తే మనం అప్పుడు ఈ nని లీప్ ఇయర్ అంటాం. అంతేనా? n మనం ఏమంటాం? లీప్ ఇయర్ అంటాం. ఓకే, కానీ మనకి 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి, 900 ఇయర్ అయితే 900 ఇయర్ అండ్ డివిజిబుల్ బై 4, ఇది మనకి లీప్ ఇయర్. ఓకే, 900 అదే 100 ఇయర్ అయింది అనుకోండి, 100 ఇయర్ అయితే మనకి ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 400. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. 900 ఇయర్ అయితే అప్పుడు మనకి అది ఏమవ్వాలి? 4తో డివిజిబుల్ అవ్వాలి. 100 ఇయర్ అంటే 100తో డివిజిబుల్ అయ్యే ఇయర్ అయితే మనకి అది 400తో కూడా డివిజిబుల్ అవ్వాలి. ఈ 2 కండిషన్ని సాటిస్ఫై చేస్తాను అప్పుడు మనం దాన్ని లీప్ ఇయర్ అంటాం, లేకపోతే నాన్ లీప్ ఇయర్ అంటాం. ఓకే, సో మనకి ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. అంతేనా? మనకి ఇక్కడ ఎన్ని కండిషన్స్ ఉన్నాయి? 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? 900 ఇయర్ అండ్ డివిజిబుల్ బై 4. 900 ఇయర్ అంటే మనం అప్పుడు దాన్ని ఎలా వెరిఫై చేస్తాము? 900 ఇయర్ అంటే 100తో డివిజిబుల్ అవ్వకూడదు. అంతేనా? n రిమైండర్ 100
ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంతేనా? 100తో డివిజిబుల్ అయినప్పుడు రిమైండర్ 0 రాకపోతే అది మనకి నాన్ 100 ఇయర్, అంతేనా? అంటే 2032 కానీ లేకపోతే 2099 కానీ ఇవేవి కూడా మనకి 100తో డివిజిబుల్ అయితే మనకి 100తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ అనేది 0 ఇవ్వు. 2099 ఏమిస్తుంది? 99 అనేది రిమైండర్ ఇస్తుంది. అదే 2100 అనేది ఏమిస్తుంది? 0 ఇస్తుంది. సో 2100 అనేది 100 ఇయర్. ఓకే, 2099 ఏంటి మనకి నాన్ 100 ఇయర్స్. ఓకే, సో 100తో డివిజిబుల్ అవ్వకపోతే దాన్ని మనం నాన్ 100 ఇయర్స్ అంటాం. సో ఫస్ట్ కండిషన్ ఏంటి మనకి? నాన్ 100 ఇయర్ అండ్ డివిజిబుల్ బై 4. డివిజిబుల్ బై 4 అవుతుందా లేదా అని వెరిఫై చేయాలి. అంటే n రిమైండర్ 4 ఈక్వల్ టు 0నా కాదా అని వెరిఫై చేయాలి, అంతేనా? n రిమైండర్ 4 ఈక్వల్ టు 0నా కాదా అని వెరిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమన్నాడు? 100 ఇయర్ అండ్ డివిజిబుల్ బై 400, అంతేనా? సో 100 ఇయర్ అంటే ఏంటి మనకి? n రిమైండర్ 100 ఈక్వల్ టు 0 అంటే 100తో డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే మనము 100 ఇయర్స్ అంటాం. ఓకే, 100 ఇయర్ అంటాం. ఓకే, అండ్ డివిజిబుల్ బై 400 అంటే 400తో కూడా డివిజిబుల్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 రావాలి. అంటే n రిమైండర్ 400 ఈక్వల్ టు 0, అంతేనా? సో మనం ఇక్కడ ఏవైతే ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ రాసామో వాటిని మనము జస్ట్ కోడ్ కింద కన్వర్ట్ చేసాం. మనకి లీప్ ఇయర్ అనేది ఈ రెండు కండిషన్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేసినా మనకి ఏమవుతుంది? దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. నాన్ 100 ఇయర్ అండ్ డివిజిబుల్ బై 4. నాన్ 100 ఇయర్ అయితే అది ఖచ్చితంగా డివిజిబుల్ బై 4 అయితే మనం దాన్ని లీప్ ఇయర్ అంటాం. నాన్ 100 ఇయర్ అంటే ఏంటి? n రిమైండర్ 100 నాట్ ఈక్వల్ టు 0 అండ్ దెన్ డివిజిబుల్ బై 4 కాబట్టి n రిమైండర్ 4 ఈక్వల్ టు 0. నెక్స్ట్ అది కాకపోతే ఈ కండిషన్ అయినా సాటిస్ఫై చేయాలి. అట్లీస్ట్ 100 ఇయర్ అయితే డివిజిబుల్ బై 400 అవ్వాలి. 100 ఇయర్ అవ్వాలి అంటే ఏం చేయాలి? n రిమైండర్ 100 ఈక్వల్ టు 0. డివిజిబుల్ బై 400 అంటే ఏం చేయాలి? n రిమైండర్ 400 ఈక్వల్ టు 0 అని రాయాలి. ఓకే, సో అంటే ఈ రెండు కండిషన్లో ఏదైనా కండిషన్ సాటిస్ఫై చేస్తే మనకు అదేంటి? లీప్ ఇయర్. కాకపోతే ఏంటి? నాన్ లీప్ ఇయర్. ఇక్కడ మనకి ఏమున్నాయి? రెండు కండిషన్స్ ఉన్నాయి. ఆ రెండు కండిషన్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేసినా మనం లీప్ ఇయర్ అంటాం. ఆ రెండు కండిషన్లో ఒక కండిషన్ కూడా సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మనం నాన్ లీప్ ఇయర్ అంటాం. అంటే ఇక్కడ కండిషన్స్ని బేస్ చేసుకుని మనము లీప్ ఇయరా కాదా అని చెప్తున్నాం. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ కాన్సెప్ట్. అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? ఇఫ్ కాన్సెప్ట్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే, సో ప్రోగ్రామ్ రాద్దాం. యూజర్ నాకు n అనే వేరియబుల్లోకి యూజర్ దగ్గర నుంచి మనం తీసుకున్న వాల్యూ అనేది వస్తుంది, అంతేనా? లెట్స్ సే యూజర్ నాకు ఏదైనా వాల్యూ ఇస్తారు, అది నాకు n అనే వేరియబుల్లో వస్తుంది. ఫస్ట్ మనం వెరిఫై చేయాల్సింది ఏంటి? ఈ కండిషన్. ఈ రెండు కండిషన్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా అది లీప్ ఇయర్, కాకపోతే నాన్ లీప్ ఇయర్. అంటే మనం రెండు కండిషన్స్ వెరిఫై చేయాలి కాబట్టి మనం అక్కడ యూజ్ చేయాల్సింది ఏంటి? ఇఫ్ కాన్సెప్ట్. ఇఫ్ కాన్సెప్ట్లో ఏం యూజ్ చేయాలి? ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది యూజ్ చేయాలి. ఎందుకు? మనకి రెండు కండిషన్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి మనము ఎల్స్ ఇఫ్ లాడర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ఫస్ట్ కండిషన్ ఏంటి? n రిమైండర్ 100 నాట్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ n రిమైండర్ 4. n రిమైండర్ 100 నాట్ ఈక్వల్ టు 0 అవుతూ n రిమైండర్ 4 ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే నాన్ 100 ఇయర్ అయితే అది ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవ్వాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, రైట్ సైడ్ ఉన్న కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే రెండు కండిషన్స్ ఉన్నాయి. నాన్ 100 ఇయర్ అయితే అది 4తో డివిజిబుల్ అయితేనే మనం దాన్ని లీప్ ఇయర్ అంటాం. అక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి? రెండు స్టేట్మెంట్స్ కూడా ట్రూ అవ్వాలి. రెండు స్టేట్మెంట్స్ కూడా ట్రూ అవ్వాలంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏ ఆపరేటర్? లాజికల్ అండ్ ఆపరేటర్. మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి, అలానే ఆపరేటర్స్ గురించి, ఏ ఆపరేటర్ ఎక్కడ ఎలా ఎందుకు యూజ్ చేయాలనే దాని గురించి మన జావా ప్లేలిస్ట్లో ఆపరేటర్స్ క్లాసెస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. మీరు ఒకసారి ఆ క్లాసెస్ అనేది వినండి, ఓకేనా? సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి? అండ్ n రిమైండర్ 4 ఈక్వల్ టు 0. అంటే నాన్ 100 ఇయర్ అవుతూ 4తో డివిజిబుల్ అయితే దాన్ని మనం ఏమంటాము? లీప్ ఇయర్. కాబట్టి system.out.println లీప్ ఇయర్. ఒకవేళ ఇలా అవ్వకపోతే ఈ కండిషన్స్ అయినా సాటిస్ఫై చేయాలి. ఏంటది? ఎల్స్ ఇఫ్ n రిమైండర్ 100 ఈక్వల్ టు 0. అంటే 100 ఇయర్ అవుతూ అది 400తో కూడా డివిజిబుల్ అవ్వాలి. n రిమైండర్ 400 ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ రెండు కూడా సాటిస్ఫై చేస్తే అప్పుడు మనం
సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లీప్ ఇయర్. ఓకే, ఈ రెండు కండిషన్స్ అంటే ఇది కూడా సాటిస్ఫై చేయలేదు, ఇది కూడా సాటిస్ఫై చేయలేదు. అంటే లెట్స్ సే 2033 ఇచ్చాడు అనుకోండి, అది ఇది సాటిస్ఫై చేయదు, ఇది సాటిస్ఫై చేయదు. అప్పుడు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేయాలి. నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ చేయాలి. సో ఈ విధంగా మనకి లీప్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో ఈ విధంగా మనం లీప్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. అంటే మనం ఏంటి 2 కండిషన్స్ వెరిఫై చేయాలి. నాన్ 100 ఇయర్ అయితే అది 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అంటాం. ఒకవేళ అది కాకపోతే 100th ఇయర్ అయితే 400తో డివిజిబుల్ అయితే అప్పుడు మనం దాన్ని లీప్ ఇయర్ అంటాం. కాబట్టి ఈ రెండు కండిషన్లో ఏది సాటిస్ఫై చేసిన లీప్ ఇయర్ అవుతుంది, ఆ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేయకపోతే అది నాట్ ఏ లీప్ ఇయర్. ఓకే, సో ఒకసారి ఇది చూడండి 2032 ఫస్ట్ మనకి ఏంటి ఇక్కడికి వస్తుంది అంతేనా. సో ఈ కండిషన్ వెరిఫై చేస్తాం. ఈ కండిషన్ ఏముంది, 2032 రిమైండర్ 100 నాట్ ఈక్వల్ టు 0 అండ్ 2032 రిమైండర్ 4 ఈక్వల్ టు 0. నేను జస్ట్ n వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, 2032 100 అంటే ఎంత మనకి 32 నాట్ ఈక్వల్ టు 0 అండ్ 2032 రిమైండర్ 4 అంటే 0 ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ ఏమవుతుందో చూడండి. 32 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ట్రూ. అండ్ 0 ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ట్రూ. ట్రూ అండ్ ట్రూ అంటే ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే ఈ టోటల్ కండిషన్ అనేది సాటిస్ఫై చేసింది కాబట్టి మనకి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. అంతేనా, అవుట్పుట్ ఏమొస్తుంది, లీప్ ఇయర్ అని వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి 2100 చూడండి. ఫస్ట్ ఏంటి 2100 రిమైండర్ 100 నాట్ ఈక్వల్ టు 0. ఓకే, 2100 అంటే ఎంత అవుతుంది, రిమైండర్ 100 అంటే 0 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ ఆపరేటర్ ఉంది, బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఫాల్స్ వచ్చింది, అప్పుడు రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ అసలు ఎవాల్యుయేట్ చేస్తుందా, చెయ్యదు. ఓకే, సో అప్పుడు ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఏంటి, ఫాల్స్. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఇఫ్ బ్లాక్లో ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్ప్రెషన్ ఫాల్స్ వచ్చింది కాబట్టి ఎల్స్ ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్ప్రెషన్ చెక్ చేస్తుంది. ఇక్కడ ఏముంది 2100/100 ఈక్వల్ టు 0. 2100/100 అంటే ఏంటి, 0 ఈక్వల్ టు 0 అంటే ఏంటి, ట్రూ. సో లెఫ్ట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ట్రూ వచ్చింది. రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ చూద్దాం. 2100 రిమైండర్ 400 ఈక్వల్ టు 0. 2100 రిమైండర్ 400 అంటే ఎంత వస్తుంది, 100 ఈక్వల్ టు 0. కండిషన్ అంటే ఫాల్స్. మధ్యలో బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ ఉంది. ట్రూ అండ్ ఫాల్స్ అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. అంతేనా. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయింది కాబట్టి మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఎల్స్ బ్లాక్లోకి ఎగ్జిక్యూషన్ వెళ్ళి నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, నాట్ ఏ లీప్ ఇయర్. కాబట్టి నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2400 అన్నప్పుడు ఫస్ట్ ఇది n రిమైండర్ 100. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ చూడండి, 2400 రిమైండర్ 100 నాట్ ఈక్వల్ టు 0. సో 2400/100 అంటే ఏమవుతుంది మనకి, 0 నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయితే రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయదు. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. అంతేనా. ఇక్కడ 2400 రిమైండర్ 100 ఈక్వల్ టు 0. 2400/100 అంటే ఎంత, 0 ఈక్వల్ టు 0 అంటే ఎంత, ట్రూ. సరిపోయింది. రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ 2400 రిమైండర్ 400 ఈక్వల్ టు 0. సో 2400/రిమైండర్ 400 అంటే ఏంటి మనకి, 0 ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది మనకి, ట్రూ అవుతుంది. ట్రూ అండ్ ట్రూ అంటే ఏమవుతుంది మనకి, ట్రూ వస్తుంది. సో ఈ ఎల్సిఫ్లో పక్కన ఉన్న ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే మనకి ఏమవుతుంది, ఎల్సిఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. సో 2400 అని ఇస్తే మనకు అవుట్పుట్ ఏమైనా వచ్చింది, లీప్ ఇయర్ అని వచ్చింది. ఓకే, లెట్స్ మనం 2033 చూద్దాం. సో 2033 ఇస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ 2033 రిమైండర్ 100 నాట్ ఈక్వల్ టు 0. 2033 రిమైండర్ 100 అంటే ఎంత, 33 నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ ఏంటి, ట్రూ. అంతేనా. బిట్ వైజ్ ఎండ్ ఉంది, ఇది ట్రూ వచ్చింది కాబట్టి రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తుంది. రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఏంటి, 2033 రిమైండర్ 4 ఈక్వల్ టు 0.
2033 రిమైండర్ 4 అంటే అంతా 1 ఈక్వల్ టు 0. కండిషన్ ఏంటి? ఫాల్స్. బిట్ వైజ్ ఎండ్ ఉంది కాబట్టి ట్రూ అండ్ ఫాల్స్ ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ మనకి ఏముంది? 2033 రిమైండర్ 100 ఈక్వల్ టు 0. 2033 రిమైండర్ 100 అంటే ఎంత వస్తుంది? 33 ఈక్వల్ టు 0. కండిషన్ ఏంటి? ఫాల్స్. ఇక్కడ బిట్ వైజ్ ఎండ్ ఆపరేటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఫాల్స్ వచ్చింది కాబట్టి రైట్ సైడ్ ఎక్స్ప్రెషన్ అసలు ఎవాల్యుయేట్ చేయదు. టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఫాల్స్ కింద కన్సిడర్ చేస్తుంది. కాబట్టి ఎల్స్ ఇఫ్ పక్కన ఉన్న ఎక్స్ప్రెషన్ ఫాల్స్ వస్తే మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎల్స్ బ్లాక్లోకి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లో మనకి ఏముంది? నాట్ ఏ లీప్ ఇయర్ అని ఉంది. కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? నాట్ ఏ లీప్ ఇయర్ అని వస్తుంది. నాట్ ఏ లీప్ ఇయర్ అని వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ యూజర్ ఇచ్చిన నెంబరు లీప్ ఇయరా కాదా అని వెరిఫై చేయాలంటే మనం ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి యూజర్ ఇచ్చిన నెంబర్ లీప్ ఇయరా కాదా అంటే మనం 2 కండిషన్స్ వెరిఫై చేయాలి. ఒకటి ఏంటి? యూజర్ ఇచ్చిన నెంబరు నాన్ 100 ఇయర్ అయితే అది ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అయితే దాన్ని మనం లీప్ ఇయర్ అంటాం. అదే 100 ఇయర్ అయితే అది ఖచ్చితంగా మళ్ళీ 400తో డివిజిబుల్ అయితేనే మనం దాన్ని లీప్ ఇయర్ అంటాం. ఈ 2 కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా అది నాన్ లీప్ ఇయర్. ఓకే, సో ఈ విధంగా మనకి లీప్ ఇయర్కి ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఓకేనా? హాయ్ గైస్, సో మనం ఇప్పుడు లీప్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. సో నేను ఏం చేశానంటే లీప్ ఇయర్ అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నాను, అందులో మెయిన్ మెథడ్ అనేది రాశాను. సో ఇది మనకేంటి? బేసిక్ జావా ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్. సో మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను స్కానర్ క్లాస్ని. java.util.scanner తర్వాత స్కానర్ క్లాస్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. ఇప్పుడు మనం ఏం చేయాలి? యూజర్ని ఇయర్ ఎంటర్ చేయమని అడగాలి కాబట్టి system.out.println ఎంటర్ ఏ ఇయర్ అని అడిగితే యూజర్ ఒక ఇయర్ ఎంటర్ చేస్తాడు కాబట్టి దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఇంట్ n ఈక్వల్ టు in.next. సో యూజర్ ఎంటర్ చేసిన ఇయర్ అనేది మనకి n వేరియబుల్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం ఏం వెరిఫై చేయాలి? లీప్ ఇయరా కాదంటే నాన్ 100 ఇయర్ అవుతూ, ఓకే, నాన్ 100 ఇయర్ అవుతూ అది మనకి 4తో కూడా డివిజిబుల్ అవుతుందా లేదా అని వెరిఫై చేయాలి. కాబట్టి ఈ విధంగా రాసుకోవాలి. n రిమైండర్ 100 నాట్ ఈక్వల్ టు 0 అంటే నాన్ 100 ఇయర్ అండ్ n రిమైండర్ 4 ఈక్వల్ టు 0 అంటే 4తో కూడా డివిజిబుల్ అయితే అప్పుడు మనం ఏమేమి చెప్తాము? లీప్ ఇయర్ అని చెప్తాం. కాబట్టి system.out.println లీప్ ఇయర్ అని ప్రింట్ చేసాం. ఇలా కాకపోతే అట్లీస్ట్ ఈ కండిషన్ అయినా సాటిస్ఫై చేయాలి. ఏంటి? 100తో డివిజిబుల్ అవుతూ 400తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అంతేనా? n రిమైండర్ 400 ఈక్వల్ టు 0. ఓకే, అంటే 100తో డివిజిబుల్ అవుతూ 400తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు మనం దాన్ని లీప్ ఇయర్ అంటాం. సో system.out.println లీప్ ఇయర్. ఈ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మనం దాన్ని ఏమంటాము? నాట్ ఏ లీప్ ఇయర్ అంటాం. కాబట్టి system.out.println నాట్ ఏ లీప్ ఇయర్. సో మనం లీప్ ఇయర్కి ప్రోగ్రామ్ అనేది రాసాము. సో ఇప్పుడు ఏం చేద్దాం? రన్ చేద్దాం. సేవ్ చేశాను, కంపైల్ చేస్తున్నాను. జావా సి స్పేస్ లీప్ ఇయర్ .java. నెక్స్ట్ కంపైలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎగ్జిక్యూషన్. జావా స్పేస్ లీప్ ఇయర్ ఎంటర్ ఏ ఇయర్. లెట్స్ సే యూజర్ నాకు 2032 ఇచ్చాడు. మనకి ఏమని వచ్చింది? లీప్ ఇయర్ వచ్చింది. ఇది నాన్ 100 ఇయర్ అండ్ 4తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ అని వచ్చింది. అంటే మనకి ఫస్ట్ కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎంటర్ ఏ ఇయర్ అని అడిగినప్పుడు 2100 అని ఇచ్చాడు. అప్పుడు మనకి ఏమని ప్రింట్ అయింది? నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ అయింది. ఎందుకు? ఇది 100th ఇయర్ అండ్ దెన్ 400తో డివిజిబుల్ అవ్వలేదు కాబట్టి మనకి నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎంటర్ ఇయర్ అన్నప్పుడు 2400 అని అడిగితే మనకి లీప్ ఇయర్ అని వచ్చింది. ఎందుకు? 100th ఇయర్ అయ్యింది అండ్ దెన్ 400తో కూడా డివిజిబుల్ అయింది కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి లీప్ ఇయర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే యూజర్ నాకు 2033 ఇచ్చాడు. మనకి ఏమని ప్రింట్ అయింది? నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ అయింది. ఎందుకు? ఈ కండిషన్ సాటిస్ఫై చేయలేదు, ఈ కండిషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యి నాట్ ఏ లీప్ ఇయర్ అని ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం లీప్ ఇయర్కి ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.
సో గైస్, మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ మన జావా ప్లేలిస్ట్, కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ని షేర్ చేయండి. ఓకే, మనం ఎవ్రీడే 8 o'clock ఒక జావా వీడియో, 9 o'clock ఒక కోడింగ్ ప్రాబ్లం వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఓకే, కాబట్టి మీరు ఎవరైతే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ 2 ప్లేలిస్ట్ని కూడా ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా హెల్ప్ అవుతుంది. దీంతో పాటు మీరు డేటాబేస్ క్వెరీ లాంగ్వేజ్ SQL కూడా నేర్చుకుంటే మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, మనం SQL మీద కూడా నెక్స్ట్ ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేస్తాము. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ అనేవి ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు మనం పెట్టిన ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏ కంటెంట్ కూడా మిస్ అవ్వరు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.